ముందుగా అందరికీ జై శ్రీరామ్. సొరకాయ తెస్తే మనం 2 రకాలుగా కర్రీస్ చేసుకోవచ్చనమాట. ఒకటి ఫ్రై, ఒకటి కూర. ఇట్లా పొట్టు మొత్తం స్పూన్‌తో గీరేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులో కొంచెం నీళ్లు, ఉప్పేసి పక్కన పెట్టుకోవాలి. లేదంటే అది నల్లగా అయిపోతది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, కొంచెం మినపప్పేసుకొని ఎర్రగా అయిన తర్వాత ఉల్లిగడ్డేసుకోండి. ఈ ఉల్లిగడ్డ కలిపేసి కరివేపాకుని చేయితో నలిపి ఇందులో ఏసేయండి. ఉల్లిపాయకి ఈ ఫ్లేవర్ మొత్తం పడతదనమాట. ఇట్లా ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంగువ, పసుపు, చిటికెడు ఉప్పేసి ఇంకాసేపు ఫ్రై చేయండి. ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు మనము నానబెట్టుకున్న ఈ సొరకాయ పొట్టుని వాటర్ మొత్తం పిండేసి ఇందులో ఏసి కంటిన్యూగా ఫ్రై చేస్తూ ఉండాలనమాట. ఇది కొంచెం పక్కనే ఉండి చేయాల్సిన ఫ్రై అనమాట. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం తీసుకోండి. అందులో కొన్ని వెల్లుల్లి వేసుకోండి. దీన్ని కచ్చపచ్చగా దంచేసి ఈ ఫ్రైలో ఏసేసేయండి. ఇలాగా 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని మీకు నచ్చితే ఇందులో ఎగ్ గూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.